ఉద్యోగస్తులకు శుభవార్త. బడ్జెట్లో మీకోసం ఈ 3 ప్రకటనలు అని చెప్పి ఒక వార్త వచ్చింది. చూద్దాం. ఒకసారి మీరైతే వీడియోని లైక్ చేయండి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెలాఖరులో 2024-25 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచే వేతనజీవులు పన్ను విషయంలో కొంత ఉపశమనం, రాయితీలు ఆశిస్తున్నారు. అయితే మధ్యంతర బడ్జెట్లో శ్రామికులకు నిరాశ ఎదురైంది. వేతన పన్ను చెల్లింపుదారులకు పన్ను ఉపశమనం కల్పించడం వల్ల వ్యయం పెరుగుతుందని, అంతిమంగా వినియోగం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. పన్ను ఉపశమన చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తుందని, బడ్జెట్ సమర్పణకు ముందే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు సూచించాయి. అయితే ఈసారి బడ్జెట్లో ఉద్యోగస్తులకు లబ్ధి చేకూరేలా 3 ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. అవి ఏంటో చూద్దాం. కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచే అవకాశాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పాత పన్ను విధానంలో ఈ విషయంలో మార్పు వస్తుందనే ఆశలు పెద్దగా లేవు. వేతనజీవులు వాస్తవ ఖర్చులకు రుజువులు ఇవ్వకుండా పన్ను కింద వచ్చే ఆదాయం నుంచి మినహాయించుకునే నిర్ణీత మొత్తం ఇది. మీడియా నివేదికల ప్రకారం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం పన్ను స్లాబులను క్రమబద్ధీకరించవచ్చు, పన్నులను తగ్గించవచ్చు. ప్రస్తుతం కొత్త విధానంలో ఆదాయ స్థాయిని బట్టి పన్ను రేట్లు 5-30% వరకు ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ 2023 కొత్త వ్యక్తిగత పన్ను విధానంలోని పన్ను స్లాబుల్లో గణనీయమైన మార్పులను తీసుకొచ్చినట్లు డెలాయిట్ ఇండియా నివేదించింది. బేసిక్ మినహాయింపు పరిమితిని 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచడం, 5 కోట్లకు పైగా ఆదాయం ఉన్నవారికి సర్ఛార్జిని 37% నుంచి 25%కి తగ్గించడం ఇందులో ఉన్నాయి. కొత్త పన్ను విధానం ఆకర్షణను పెంచేందుకు ఈ సర్దుబాట్లు అమలు చేశారు. అయితే పాత పన్ను విధానంలో పన్ను రేట్లు యథావిధంగా కొనసాగుతాయి.